అవన్నీ కాదు, నేను అడిగేది ఒకటి చెప్పండి. ఉండండి. ఎందుకు చెత్త అంతా ఇట్లా వేస్తున్నారు? మీకేం బండ్లు వస్తున్నాయా, బండ్లు రావట్లేదా? ఊర్లో వాళ్ళందరూ ముందుకు రండి, లేకపోతే పాత చెప్తున్నా. పంచాయతీ వాళ్ళు, సెక్రటరీ అందరు రండి అమ్మా, దయచేసి రండి. ఎందుకు మీరు అంతా ఈడేస్తున్నారు? అవన్నీ నాకు వద్దన్నా, ఎందుకు వేస్తున్నారు ఇక్కడ? మీరు బండ్లు పంపించట్లేదా? ఒకరున్నా ఇద్దరున్నా నాకు సంబంధం లేదు. ఇమీడియట్ గా మీరు క్లీన్ చేపించి ఈ సందోళ్ళకి ఆ సందోళ్ళకి ప్రతి 3 సందులు ఏమున్నాయో ఖచ్చితంగా ఇంటింటికి పోయి మీరు చెప్పాల్సినది, ఆడ వేసేదానికి లేదు. మీరు ఒక పాయింట్ చూపియండి. మీరు ఇమీడియట్గా దాన్ని నెక్స్ట్ డే ఒకటే బండి ఉందంటే వచ్చి క్లియర్ చేసేటట్టుగా ఉండాలి. నేను ఇన్ని రోజులు ఉంటే నేను ఒప్పుకోను. బాగాలేదు ఇది, మరి వెరీ వెరీ ఇది. అసలు ఏంది నాకు అర్థం కావట్లే. లేదు, చేసుకుందాం, బాగా చేసుకుందాం ఒకటొకటి. మీరు కూడా హౌస్ టు హౌస్ పోయి చెప్పి రండి. ఈ 3 daysలో 3 lanes ఎవరెవరైతే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారో చేయాల్సిండేది అది ఇమ్మీడియట్ గా క్లియర్ చేయండి నాకు. అవతల పోయే దావలేదు. ఏముంది ఇక్కడ మీకు అవతలకి పోయేదానికి పొలాలు అంతా ఇక్కడ పొలాలు పోయే ఉంటారా మీరు? ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైనేజ్ ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఒక్క నిమిషం ఉండండి. ఎవరికి దీనికి సంబంధం? ఇక్కడ ఏమి డ్రైన్ ఎందుకు ఇట్లా మధ్యలోకి వదిలేసింది? ఈడేమన్నా వంక ఏమన్నా ఉందా? ఒక లైన్ లాగా కొట్టి దాంట్లోకి చేయాల్సిందే. ఎస్, కల్వర్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. గుంత కొట్టుకుంటా పోండి, చిన్నది. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కల్వర్ట్ వేపియండి, లేదంటే మాత్రం ఇమ్మీడియట్ గా నాకు గుంత కొట్టాలా. రాసుకోమని దాంట్లో ఉదయ్ ఉన్నావా, రాసేసుకో. ఇది 2 ప్లస్ ఈ డ్రైన్ అంతా నాకు ఇమీడియట్ గా క్లీన్ కావాల్సింది. మీరేం చెప్తున్నారు ఇప్పుడు? ఇక్కడ ఏమి రోడ్ ఏంది? రోడ్ ఇప్పుడు ఇది ఏంది? ఎవరిది స్థలం? ప్రైవేట్ స్థలమా? అవును, మీరెందుకు దాటుకోవాలి అటు సైడ్? ఏముందని మీకు? ఇప్పుడు ఎట్లా పోతున్నారు మీరు? అడిగి రైతులు వేరే వాళ్ళని అడిగి వాళ్ళ సెల్లులో పోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఈసారి పంపిము. అవన్నీ నాకు వద్దులే గానీ ఒకసారి అయితే జంగిల్ క్లియరెన్స్ చేయండి. ఫస్ట్ చేసి దీన్ని ఏంది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఇక్కడ మనం నిజంగానే చేయగలుగుతామా, కల్వర్ట్ ఉందా, మనకు అంత స్కోప్ ఉందా వర్క్, ఇక్కడ చెక్ చేసి మళ్ళీ నాకు చెప్తే దెన్ విల్ టేక్ అ కాల్. ఏనా ఇమీడియట్ గా అయితే ఫస్ట్ లెట్స్ జంగిల్ క్లియరెన్స్. ఈ కాలువది పోవాలా ఇమీడియట్ గా. ఇదంతా పికప్ చేయండి. ఇందాక ఏం పేరు? సారీ, నీది పవన్. ఇందాక నాకు చెప్పావు కదా, ఇదంతా ఒకసారి క్లియర్ చేపించి ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి చెప్పి పోలా ఎడ్యుకేట్ చేద్దాం ఫస్ట్. వినకపోతే నెక్స్ట్ నోటీస్ ఇద్దాం. నెక్స్ట్ మీకైనా ఫైన్లు పడతాయి, నేను చెప్తున్నా. ఇట్లనేగా తాడిపత్రిని నంబర్ 1 మున్సిపాలిటీ చేసిండేది. సో దయచేసి మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. సో జంగిల్ క్లియరెన్స్, డ్రైన్ అండ్ క్లీనింగ్. జంగిల్ క్లియరెన్స్ ఒకసారి మీరు ఫస్ట్ చెక్ చేయండి. ఈ కల్వర్ట్ ఎంత మనకి ఎక్స్ప్లెనేషన్ వేయండి, కాస్ట్ ఏమొస్తుంది, నిజంగానే అవసరమా వీళ్ళకి? ఆడ రోడ్ ఏందో ఉంది, అట్లా వెళ్ళిపోవచ్చు వీళ్ళు. వీళ్ళకి అవసరం లేదంటే విల్ మేక్ దెమ్ యూజ్ దట్. 3 రోజులు ముందు వండుకో. ఎట్లుంటున్నారు నాకు అర్థం కాల. కాదు మీరంతా కాదా ఈ సందుల్లో ఉండేది? ఏన్నా పెద్దోడి వెంకటేటన్నా, నాకు అర్థం కావట్లే. ఎట్లుంటున్నారు? ఈ సందో ఆ సందో కాదు, ఇది మీ ఊరే కదా. ఎట్లబ్బా